సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేసి హిమాలయాలంత ఎత్తుకు ఎదిగిన మనిషి ఈనాడు రామోజీరావు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా ఎదిగారు. మీడియా సంస్థల సారథిగా ప్రజాహితాన్ని కాంక్షించారు. సామాన్యుడే అయినా అసామాన్య రీతిలో శిఖరంగా ఎదిగారు. అన్నదాత మాసపత్రికను తీసుకొచ్చి రైతులకు ప్రియనేస్తంగా మారారు. మీడియా సంస్థలను పరిచయం చేసి తెలుగువారి విశ్వాసాన్ని గెలుచుకున్నారు. చిట్ ఫండ్ వ్యాపారంలో అడుగుపెట్టి నమ్మకానికి చిరునామా అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి ప్రపంచ చిత్రపటంలో తెలుగు నేలకు చోటు కల్పించారు. ఇక మాతృభాష తెలుగు అభ్యున్నతికి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే సేవలు అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో విజయగాథలు, స్ఫూర్తిదాయక కథనాలు. ఇవన్నీ దివికేగిన రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు జీవితంలో విజయ ప్రస్థానాలు. అనారోగ్యంతో 2024 జూన్ 8న శనివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచిన నేపథ్యంలో రామోజీరావు జీవిత ప్రస్థానానికి సంబంధించిన విశేషాలు ఏపీ 7am వీక్షకుల కోసం ప్రత్యేకం. రామోజీరావు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. తాతయ్య పేరునే రామయ్యగా ఆయనకు పెట్టారు. అయితే బడికి వెళ్ళినప్పుడు ఆయన తన పేరు రామోజీరావు అని మాస్టర్కు చెప్పారు. అలా రామయ్య కాస్త రామోజీరావు అయ్యారు. మాస్టరుకి పేరు మార్చి చెప్పడంతో ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆయన ప్రతిభను చూసి మురిసిపోయారు. 1951లో ఆయన హై స్కూల్ విద్యాభ్యాసం ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం అక్కడే బిఎస్సి పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా ఉన్నారు. మహాత్మా గాంధీ అంటే రామోజీరావుకు ఎంతో ఇష్టం. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని ఆయన వివాహమాడారు. పెళ్లి తర్వాత భార్యతో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి మకాం మార్చారు. ఢిల్లీలో ఆర్టిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. 1962లో పెద్ద కుమారుడు కిరణ్ పుట్టిన తర్వాత ఢిల్లీలో ఉద్యోగాన్ని మానేసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేందుకు మార్గం సిద్ధం చేసుకున్నారు. రైతు నేపథ్యం ఉన్న రామోజీరావు 1962లో హైదరాబాద్ కేంద్రంగా మార్గదర్శి చిట్ ఫండ్ ను నెలకొల్పారు. హిమాయత్ నగర్ లో కేవలం 2 ఉద్యోగులతో సంస్థను ప్రారంభించారు. మార్గదర్శి ప్రచారం కోసం హైదరాబాద్ లో కిరణ్ యాడ్స్ పేరిట యాడ్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ హైదరాబాద్ లో ప్రభుత్వ గుర్తింపు పొందిన తొలి యాడ్ ఏజెన్సీగా నిలిచింది. కొద్ది కాలంలోనే మార్గదర్శి 2వ శాఖను విశాఖపట్నంలో నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థ 4 రాష్ట్రాల్లో 113 శాఖలు, 3 లక్షలకు పైగా ఖాతాదారులు, 4100కు పైగా ఉద్యోగులు, 18,000కు పైగా ఏజెంట్లతో చక్కటి వృద్ధిలో ముందుకు సాగుతోంది. రైతు కుటుంబానికి చెందిన రామోజీరావు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెలకువలు నేర్పేందుకు 1969లో అన్నదాత మాసపత్రికను స్థాపించారు. ఈ పత్రిక అనతి కాలంలోనే తెలుగు రైతుల మనస్సులను దోచుకుంది. ఆధునిక సేద్యంలో రైతుల ప్రియనేస్తంగా మారిపోయింది. ఈ పత్రిక చందాదారులకు ప్రతి ఏడాది ఒక ఉచిత డైరీని కానుకగా అందిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాతి కాలంలో విశాఖపట్నంలో డాల్ఫిన్ పేరుట హోటల్ను కూడా నిర్మించారు. వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, విశాఖ, ఢిల్లీల మధ్య తిరుగుతూ క్షణం తీరిక లేకుండా కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న సమయంలో యాదృచ్ఛికంగా ఆయనకు ఈ ఆలోచన వచ్చింది. 1970 దశకంలో విజయవాడ, హైదరాబాద్లలోనే వార్తా పత్రిక ముద్రణ జరిగేది. విజయవాడలో తయారయ్యే పత్రిక విశాఖ చేరాలంటే మధ్యాహ్నమయ్యేది. ఇదే విషయాన్ని నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎల్ఎన్ ప్రసాద్ వద్ద రామోజీరావు ప్రస్తావించారు. విశాఖలో పత్రికను ముద్రించాలని కోరారు. అయితే పత్రిక ప్రచురణ వ్యయ ప్రయాసలతో కూడుకుందంటూ ప్రసాద్ చెప్పిన సమాధానంతో రామోజీరావు ఏకీభవించలేకపోయారు.
విశాఖలో తానే ఓ పత్రికను ప్రచురిస్తే ఎలా ఉంటుందని భావించారు. అనుకున్నదే తడువుగా రంగంలోకి దిగారు. ఓ పాత ప్రింటింగ్ మెషిన్ ను చౌక ధరకు చేజిక్కించుకుని 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడుకు ఊపిరిపోశారు. వార్తల ప్రచురణ నుంచి పేపర్ విక్రయం దాకా తన సొంత శైలితో ముందుకెళ్లారు. అప్పటిదాకా ఉదయానే పత్రిక ముఖం చూడని విశాఖ వాసులు ఈనాడు పత్రిక కోసం ఎగబడ్డారు. తన మార్కెటింగ్ నైపుణ్యాలతో పత్రిక సర్క్యులేషన్ ను అనతి కాలంలోనే రామోజీరావు పెంచేశారు. ఏడాది గడిచిందో లేదో 1975 డిసెంబర్ 17న ఈనాడు 2వ ఎడిషన్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. పత్రిక సర్క్యులేషన్ ను ఒక్కసారిగా 50,000 మార్కును దాటించారు. మరో 2 ఏళ్లకు 50,000 సర్క్యులేషన్స్ తో విజయవాడ ఎడిషన్ ను కూడా అట్టహాసంగా ప్రారంభించారు. ఇక 4 ఏళ్లలో పత్రిక మొత్తం సర్క్యులేషన్ 1,00,000 దాటించారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఎడిషన్లతో ఈనాడు పత్రిక నడుస్తోంది. ఈనాడు పత్రిక ఆవిర్భావమే అద్భుతం అనుకుంటే, తనదైన శైలిలో స్థానిక వార్తలకే అగ్రతాంబూలమిచ్చిన రామోజీ జిల్లాల వారీగా ప్రత్యేకంగా టాబ్లైట్ పేరిట అనుబంధాల ప్రచురణకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగం తెలుగు జాతిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతగా అంటే ఆ తర్వాత వెలువడ్డ ఏ పత్రిక అయినా జిల్లా వార్తల కోసం టాబ్లైట్లను ముద్రించక తప్పనంతగా. ఇందులో రామోజీ ఏ మాత్రం రాజీ పడలేదు. ఈ ప్రయోగం రామోజీ కీర్తి ప్రతిష్టలను కూడా ఇనుమడింపజేసింది. జర్నలిజంలో ఆయనకు ప్రతిష్టాత్మక బీడీ గోయంకా అవార్డును సాధించి పెట్టింది. వార్తల సేకరణకే కాక పత్రికా ప్రతులను అమ్మడానికి కూడా రామోజీ ఓ ప్రత్యేక వ్యవస్థనే నిర్మించారు. ఆ వ్యవస్థే రామోజీ వయసురీత్యా కాస్త విశ్రమిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈనాడును దిగ్విజయంగా నడిపిస్తోంది. మెరికల్ లాంటి జర్నలిస్టులను తయారు చేయటానికి ఏకంగా ఈనాడు జర్నలిజం స్కూల్ను నెలకొల్పి అత్యుత్తమ శిక్షణను ఇచ్చి ఆ అభ్యర్థులను తన సంస్థలోనే ఉద్యోగులుగా తీసుకునే ఓ వ్యవస్థను రామోజీ తీర్చిదిద్దారు. రామోజీరావు సినీ ఇండస్ట్రీలోనూ విజయవంతమయ్యారు. నిర్మాణ రంగంలోకి దిగిన రామోజీ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోనూ అవార్డులను కైవసం చేసుకున్నారు. సినిమాల నిర్మాణం కోసం ఉషా కిరణ్ మూవీస్, చిత్ర పంపిణీ కోసం మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ను ఆయన నెలకొల్పారు. సినిమా పంపిణీ రంగంలో వాస్తవ లెక్కలను చూపుతూ మయూరి సంస్థ నిర్మాతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు తమ సినిమాల విడుదల విషయంలో ఈ పంపిణీ సంస్థ ఎంతో ఉపయోగపడింది. తన చిత్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ ద్వారా తెలుగు సినిమా నిర్మాణాన్ని రామోజీ కొత్త పుంతలు తొక్కించారు. స్టార్డమ్ ఆధారంగా చిత్ర నిర్మాణం సాగుతున్న దశలో రామోజీ కథే మా హీరో అన్న నినాదంతో చిత్ర నిర్మాణాన్ని చేసేవారు. కొన్ని సినిమాలకు వాస్తవ సంఘటనలను కూడా ఆయన ఎంచుకున్నారు. తక్కువ బడ్జెట్ లో సినిమాలు నిర్మించి ఎక్కువ లాభాలు ఎలా పొందొచ్చో ఆయన చేసి చూపించారు. ఆయన నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ, ప్రేమించు పెళ్లాడు, ప్రతిఘటన, మయూరి, మౌన పోరాటం, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని వంటి సినిమాలు కొత్త తరహాగా సాగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రామోజీకి లాభాలను తెచ్చిపెట్టాయి. మంచి కథతో సరైన సినిమా తీస్తే ఎంతగా లాభాలు వస్తాయోనన్న విషయం ఆయనకు ప్రతిఘటన సినిమా ద్వారా తెలిసిందని ఒక సందర్భంలో ఆయన చెప్పారు. వివిధ భాషల్లో ఆయన 90కి పైగా చిత్రాలను నిర్మించారు. టీవీ రంగంలోకి అడుగుపెట్టిన రామోజీరావు ఈటీవీని నాణ్యతకు మారుపేరుగా నిలిపారు. 1995 ఏప్రిల్లో ఈటీవీని ప్రారంభించారు. వినోద ప్రధానంగా ప్రారంభమైనప్పటికీ ఈటీవీ వార్తా ప్రసారాలకు కూడా పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. నానాటికి మారుతున్న సమాజ పోకడలకు అనుగుణంగా నిరంతర వార్తా ప్రసారాల కోసం ఈటీవీ 2ను కూడా ఏర్పాటు చేశారు. అనంతరం పలు భాషల్లోకి కూడా ఈటీవీ రంగప్రవేశం చేసింది. తెలుగు భాషలో ఏర్పాటు చేసిన వివిధ కేటగిరీల ఛానళ్లు కూడా చక్కటి ప్రజాదరణ పొందుతున్నాయి.
ఈటీవీ ప్రారంభమైన ఏడాదే రామోజీ గ్రూప్ కళాంజలి పేరిట కళాఖండాల విక్రయాలను ఎగుమతి చేసే విభాగాన్ని ప్రారంభించారు. దీనికి అనుగుణంగా వస్త్ర విక్రయ దుకాణాలను ప్రారంభించింది. ఇక ప్రియా ఫుడ్స్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన రామోజీ, ప్రియా బ్రాండ్ పేరిట పచ్చళ్ళు, వంట నూనెల ఉత్పత్తుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఈ ప్రియా ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. చిత్రరంగంలో అడుగుపెట్టిన ఆయన సినిమాల నిర్మాణంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా గమనించారు. దీంతో సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం దిశగా అడుగులు వేశారు. దాదాపు 1666 ఎకరాల విస్తీర్ణంలో ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ప్రపంచంలోనే అత్యంత భారీ స్టూడియోను నిర్మించారు. 1996 అక్టోబర్లో రామోజీ ఫిల్మ్ సిటీని ప్రారంభించారు. ఈ నిర్మాణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకుంది. అంతేకాదు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఈ సిటీ కొనసాగుతోంది. కింగ్ గా ఉండటం కంటే కింగ్ మేకర్ గా ఉండటమే రామోజీకి ఇష్టమట. 1983లో అప్పటికే చలనచిత్ర రంగంలో మేరు నగధీరుడుగా ఎదిగిన దివంగత నందమూరి తారక రామారావు రాజకీయ రంగప్రవేశం చేశారు. పార్టీ ప్రచారం కోసం ఆయన రామోజీ సహాయం తీసుకున్నారు. దీంతో టీడీపీ పక్షపాతిగా ఈనాడుపై పేరు పడిపోయింది. అయినా వార్తల విషయంలో రామోజీ ఏనాడూ రాజీ పడలేదు. కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ సర్కార్ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ విమర్శనాత్మక వార్తలు రాశారు. అయితే అదే ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కర్ రావు గద్దె దింపిన సమయంలో రామోజీ ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతికి ప్రాధాన్యత ఇవ్వటం, చంద్రబాబు వారితో విభేదించడం, ఆ సమయంలో ప్రజల పక్షాన నిలిచి చంద్రబాబుకి రామోజీ మద్దతుగా నిలవటం జరిగిపోయాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇంత కీలకంగా వ్యవహరించిన ఆయన పదవులు తీసుకునేందుకు మాత్రం ఇష్టపడలేదు. ఈనాడు వేదికగా రామోజీ అక్షర యుద్ధం చేసిన సందర్భాలు కోకొల్లలు. మద్యపాన నిషేధం ఉద్యమానికి రామోజీ వెన్నుదన్నుగా నిలిచారు. ఆ ఉద్యమం జరిగినంత కాలం ఈనాడులో కార్టూన్లు కూడా సదరు ఉద్యమానికి సంబంధించినవే ఉండేవి. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యేదాకా ఈనాడు నిద్రపోలేదు. ఇక 1983లో రాష్ట్రంలో పెద్దల సభ శాసన మండలినే రామోజీ ఢీకొన్నారు. పెద్దల గలాటా పేరిట తన పత్రిక రాసిన కథనంపై సభ మండిపడింది. సభకు పిలిచి సంజాయిషీ కోరాలని తీర్మానించింది. అయితే తను రాసింది ముమ్మాటికి సబబేనన్న భావనతో రామోజీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అరెస్టు కాకుండా కోర్టు ఉత్తర్వులు పొందారు. ఆ విధంగా పెద్దల సభ ఆదేశాల మేరకు తనను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను ఉట్టి చేతులతో తిప్పి పంపించారు. రామోజీరావులో గమనించవలసిన ముఖ్య లక్షణం ఆయన పట్టుదల. ఒక పని చేయాలని అనుకున్నాక దానిపై సమగ్రంగా చర్చించి పక్కా ప్రణాళికతో ఆయన రంగంలోకి దిగుతారు. ఇక దిగడమంటూ జరిగితే వెనకడుగు వేయడం అనే సమస్యే ఉండదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా 6-100 దూసుకుపోవటమే ఆయన నైజం. మనం వెళ్లే దారిలో రాళ్లు, రప్పలు, ముళ్ళు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ గమ్యం చేరటమే మన కర్తవ్యం. ఆ పట్టుదలతో ముందడుగు వేస్తే విజయం నీదే అంటారాయన. అవును, రామోజీరావు డిక్షనరీలో రాజీ అన్న పదానికి చోటు లేదు. రాజీ అనేది ఆత్మహత్యా సదృశం వంటిది అని ఆయన చెప్పారు. అందుకే ఆయన ఇన్నేళ్లు జీవితంలో ఏ విషయంలోనూ ఎవరితోనూ రాజీ పడలేదు. ఒకానొక సందర్భంలో తెలుగు సినిమా పరిశ్రమ ఈనాడుని బ్యాన్ చేసినప్పుడు ఎదిరించి నిలబడ్డారు. మార్గదర్శి, ఫైనాన్స్ విషయంలోనూ కేసులకు ఆయన అదరలేదు. రామోజీరావులో ఉన్న గొప్ప ధైర్య లక్షణాన్ని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. అయితే అడుగిడిన ప్రతి రంగంలోనూ విజయం సాధించిన రామోజీరావు ఒక్క న్యూస్ టైమ్ ఇంగ్లీష్ పేపర్ విషయంలో మాత్రం
విజయం సాధించలేకపోయారు. మొత్తంగా రామోజీరావు తెలుగు చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేయటమే కాక తన సంస్థల నిర్వహణ కోసం ఏకంగా కొన్ని వ్యవస్థలను నిర్మించుకుని ఆదర్శ వ్యక్తిగా నిలిచారు. వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, లెక్కలేనంత మందికి పరోక్ష ఉపాధి చేకూర్చారు. అందుకే రామోజీ యువతరానికి ముమ్మాటికి మార్గదర్శే. విభిన్న రంగాల్లో సత్తా చాటిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇలా సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా, స్ఫూర్తిగా, మార్గదర్శిగా నిలిచి తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఆ మహనీయునికి, ఆ మహాశక్తికి ఏపీ 7 AM నివాళులు అర్పిస్తోంది.